ఖననం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ధర్మస్థలంలో గుర్తు తెలియని వ్యక్తి అనేక మందిని హతమార్చినట్లుగా గుర్తించిన అధికారులు మాండ్య తాలూకా చిక్కబలి గ్రామానికి చెందిన వ్యక్తి దారుణానికి స్కెచ్ వేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల పరిసరాల్లో వందలాది మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారనే దారుణమైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముసుగు దొంగను గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించిన పోలీసులు సంచలన విషయాలు రాబట్టారు. ఈ కేసులో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పేరు వచ్చింది. ప్రకాష్ రాజ్ పేరు తెరపైకి రావడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్కు గురైంది. చిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఈ అంశం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న చిన్నయ్య జూన్ 11న కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. కొందరు తనపై ఒత్తిడి తెచ్చారని, ప్రలోభాలకు గురి చేశారన్న ఆయన దీనివల్ల తాను గతంలో స్టేట్మెంట్లు ఇవ్వాల్సి వచ్చిందని చిన్నయ్య పిటిషన్లో పేర్కొన్నాడు. అంతేకాకుండా నటుడు ప్రకాష్ రాజ్ తనతో తమిళంలో మాట్లాడినట్లుగా తెలిపాడు. నువ్వు దేనికి భయపడకు, జూలై 29న నేను స్వయంగా వచ్చి నిన్ను కలుస్తా, గట్టిగా కౌగిలించుకుంటా అంటూ హామీ ఇచ్చారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ను టార్గెట్ చేస్తూ విమర్శలు వెలువెత్తాయి. తనపై వస్తున్న ఆరోపణలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియాలో ధర్మస్థల కేసుకు సంబంధించి తనపై తప్పుడు వార్తలు వస్తున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇది అత్యంత సున్నితమైన అంశం కాదన్నారు. కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని నొప్పించేందన్నారు. ఇలాంటి అనుమానాలపై స్పందించడం తన బాధ్యతని రాసుకొచ్చారు ప్రకాష్ రాజ్. తాను ప్రస్తుతం చాలా అందుబాటులో లేనన్న ప్రకాష్ రాజ్ వారం రోజుల్లో ఇండియాకు వస్తానని, తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇస్తానని వెల్లడించారు. కొందరు దుర్మార్గులకు తప్పుడు వార్తలే పనిగా పెట్టారుకుంటున్న ఆయన అలాంటి వార్తలను నమ్మవద్దని తెలిపారు. కాకినాడ జిల్లా తుని